ICC T20 World Cup 2024 లో one big most awaited match is here. Darren Sammy Cricket Stadium లో ఈ రోజు ఇండియా సూపర్ 8 లో తన లాస్ట్ మ్యాచ్ ఆడబోతుంది, అది కూడా ఆస్ట్రేలియాతో. మరి ఈ రోజు ఇండియా రివెంజ్ తీర్చుకోబోతుందా తెలుసుకుందాం. మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. సో ఫస్ట్లీ ఈ మ్యాచ్ కోసం ఇండియన్స్ లాస్ట్ ఇయర్ నుంచి నవంబర్ 18 తర్వాత ఖచ్చితంగా ఇండియా రివెంజ్ తీర్చుకోవాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్రెడీ రివెంజ్ తీర్చేసుకుంది. అండ్ ఇండియా ఈ రోజు అలాంటి ఒక రివెంజ్ అయితే తీర్చుకుంటది అంటారు. రివెంజ్ తీర్చుకోవడం ఒకటి. రెండోది ఏంటంటే రివెంజ్ పక్కన పెడితే ఆస్ట్రేలియా మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నెక్స్ట్ మ్యాచ్ రేపు జరగబోయే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ని ఓడిస్తే ఆస్ట్రేలియా విల్ బి అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. దానివల్ల మనకి ఇంకొక మేలు ఏంటంటే ఒకవేళ ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడాల్సి వస్తే మనకి ఎప్పుడు ఆ ప్రాబ్లం ఉంది. సో ఆస్ట్రేలియాని పక్కన పెట్టినట్టు వాళ్ళని ఇంటికి పంపించినట్టు కూడా అవుతుంది. సో మీరు అన్నట్టు రివెంజ్ ప్రకారం చూసుకున్నా, టోర్నమెంట్లో మన ప్రోగ్రెస్కి విషయంలో చూసుకున్నా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విన్ అవుతుంది ఇండియా గెలిస్తే కనుక. అండ్ ఆస్ట్రేలియా జనరల్ గా నాకౌట్స్ లో చాలా డేంజరస్ గా ఉంటది. అండ్ ఈ రోజు కూడా వాళ్ళకి ఖచ్చితంగా డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి అంతే డేంజరస్ గా మారే ఛాన్స్ ఉందంటారు. ఆస్ట్రేలియన్స్ ఆర్ నోన్ ఫర్ దర్ బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్. సో ఇలాంటి బిగ్ మ్యాచెస్ అంటే మస్ట్ విన్ మ్యాచెస్ కానీ మీరు అంటే నాకౌట్ మ్యాచెస్ కానీ దట్ బ్రింగ్స్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. సో అందుకని వాళ్ళు చాలా చాలా డేంజరస్. అందులో దెబ్బతినే ఉన్నారు వాళ్ళు. సో ఒక wounded టైగర్ లాగా, దెబ్బతిన్న పులిలాగా మన మీద విరుచుకుపడతారు. చాలా అగ్రెసివ్గా ఆడతారు వాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే వాళ్ళు ఆ అగ్రెషన్ అనేది చూపిస్తారు. సో ఈరోజు ఆస్ట్రేలియా ఒక డిఫరెంట్ ఆస్ట్రేలియా మనం చూడొచ్చు. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఓడిపోతే ఏమంటే మామూలుగా మన మొరాల్ డౌన్ అవుతుంది, మనం మరింత లోగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఆస్ట్రేలియన్స్ అలా కాదు, వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. సో ఆ బౌన్స్ బ్యాక్ ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఇండియా హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ రెండు టీమ్స్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 తో రావాలి ఈ రోజు. సో ఇండియాలో గానీ ఆస్ట్రేలియా టీమ్ లో గానీ ఎలాంటి చేంజెస్ ఉండే ఛాన్స్ ఉంది? ఇండియాలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు, ఎందుకంటే మనం ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్స్ అనే ఒక టెంప్లెట్ తో వెళ్తున్నాం. అది మనకి బాగా కలిసి వస్తుంది. థర్డ్ సీమర్గా హార్దిక్ పాండ్యా ఈస్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ టీంకి కావాల్సిన బ్యాలెన్స్ అతను ఇస్తున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ హ్యాస్ కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ ఫామ్. మొదటి మ్యాచ్లో కాస్త అటు ఇటుగా అనిపించిన, రెండో మ్యాచ్లో ఫుల్ రిథమ్ చూపించాడు, బెస్ట్ బౌలర్గా కనిపించాడు బుమ్రా ఉన్నా కూడా. సో అదే 11తో వెళ్తారు. ఇండియాలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఆస్ట్రేలియాలో ఒక మార్పు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు సెకండ్ స్పిన్నర్ యాస్టన్ యాగర్ని ఆడించారు. అతని బదులు స్టార్క్ని ఆడిస్తారని అనుకున్నాను. మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా, రోహిత్ శర్మ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కోసం ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి అతను తీసుకొస్తారు. అది కాక మన టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా ఉన్నారు. సో మ్యాచ్అప్ చూసుకుంటే ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్, మన దగ్గర 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు ఈ టీంలో. అది అంత వర్కౌట్ కాదు. ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్స్ లేరు కాబట్టి అక్కడ యాగర్ని ఆడించారు. సో స్టార్క్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాగర్, ఆ ఒక్క చేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆస్ట్రేలియా టీం. అండ్ ఆస్ట్రేలియన్ టీమ్ లో ప్రస్తుతానికి మెయిన్ బౌలర్, డేంజరస్ బౌలర్ అంటే ఆడమ్ జాంపా. సో ఈ రోజు ఇండియన్ ప్లేయర్స్ లో ఎవరు బాగా స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్ ఆడమ్ జాంపాకి? మన ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లే దాటుకుంటే విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ కొద్దిగా లెగ్ స్పిన్నర్ ఆడడానికి ఇబ్బంది పడతారు. అలా కాకుండా సూర్యకుమార్ యాదవ్ కానీ రిషబ్ పంత్ కానీ వాళ్ళు అతని మీద కౌంటర్ అటాక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ స్వీప్ షాట్స్ చాలా బాగా ఆడతాడు. సో ఆ స్వీప్ షాట్ ఎంత గొప్ప స్పిన్నర్ అయినా స్వీప్ షాట్ బ్యాట్స్మెన్ రెగ్యులర్గా ఆడుతుంటే ఇబ్బంది పడతారు. రిషబ్ పంత్ రివర్స్ స్వీప్ కూడా బాగా ఆడతాడు. కానీ ఆ రివర్స్ స్వీప్కే ఈ సిరీస్లో ఈ టోర్నమెంట్లో 2 సార్లు అవుతాడు. మరి ఆ షాట్ మళ్ళీ ట్రై చేస్తాడు లేదో చూడాలి. సో వాళ్ళిద్దరూ చాలా డేంజరస్. అండ్ ఇంకా కాస్త ముందుకెళ్తే మనకి శివం దుబేకి మన టీం ఇచ్చిన రూల్ ఏంటంటే నువ్వు స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయి, ఎదురు దాడి చేయి. సో శివం దుబే కూడా అదే ఉద్దేశంతో అతని టీంలోకి తీసుకున్నారు. పర్టికులర్లీ వెస్టిండీస్ లెగ్ ఆఫ్ ది వరల్డ్ కప్లో స్పిన్నర్స్ మీద కౌంటర్ అటాక్ చేయడం అతనికి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. సో ఈ ముగ్గురు మనకి చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆడమ్ జాంపాకి అంత ఈజీ కాబోదు అగేన్స్ట్ ఇండియా. అండ్ ఆస్ట్రేలియన్ ఓపెనర్స్ ని కనుక అంటే పవర్ ప్లే లోపు గనక వికెట్ తీస్తే ఖచ్చితంగా కొంతవరకు ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. సో బుమ్రా ఎలాంటి స్ట్రాటజీస్ తో వస్తే ఈ రోజు వాళ్ళ వికెట్ తీయగలుగుతారంటారు? బుమ్రాకి తెలుసు అది, ఎందుకంటే బుమ్రా ఈజ్ ఎ థింకింగ్ బౌలర్. బుమ్రాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే అతనికి ఉన్న స్కిల్ కానీ, పేస్, అతనుకున్న ఆక్వర్డ్ యాక్షన్, వీటన్నిటితో పాటు అతనికి హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్రికెటింగ్ బ్రెయిన్. సో ఏ బ్యాట్స్మెన్ మీద ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలనేది బుమ్రాకి బాగా తెలుసు. ఖచ్చితంగా ముఖ్యంగా ట్రావిస్ హెడ్ మనకి ఎప్పుడు చాలా డేంజర్. ఇండియన్ టీం అనగానే మామూలుగా ఐపీఎల్లో కూడా ఏం చెప్పేవారంటే ఎవరైనా బ్లూ జెర్సీతో ఉన్న టీం ఉంటే దాని మీద రెచ్చిపోతాడని చెప్పి. అలాగే ముంబై లాంటి టీమ్స్ మీద కూడా అతను చాలా బాగా ఆడడం మనం చూసాం.
సో ట్రావిస్ హెడ్ ఈజ్ ద డేంజర్ మ్యాన్. సో ట్రావిస్ హెడ్ని అవుట్ చేయడానికి ఒక స్ట్రాటజీ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఈ మ్యాచ్ ఆడుతున్న పిచ్ చాలా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద ట్రావిస్ హెడ్ ఈజ్ అ వెరీ వెరీ డేంజరస్ బ్యాట్స్మెన్. సో అతన్ని అవుట్ చేయడానికి బుమ్రా దగ్గర మంచి స్ట్రాటజీ. అతను కానీ వార్నర్ కూడా ఈక్వల్లీ డేంజరస్. సో వాళ్ళిద్దరిని కనుక అవుట్ చేస్తే తర్వాత మ్యాక్స్వెల్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు, కానీ ఓవరాల్గా వాళ్ళు మిడిల్ ఆర్డర్ అంత స్ట్రాంగ్గా లేదు, గతంలో ఉన్నంత స్ట్రాంగ్గా మనకి ఇప్పుడు కనబట్లేదు. సో ఆ ఓపెనర్స్ ఇద్దరిని పవర్ ప్లేలో కనుక మనం అవుట్ చేయగలిగితే ఐ థింక్ అది మన విన్కి చాలా ఉపయోగపడే అవకాశం. అండ్ లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా ఆడిన మ్యాచ్ లో చూస్తే అంటే బ్యాట్స్మెన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈజీగా కొలాప్స్ అవుతూ వచ్చారు. వాళ్ళల్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆఫ్ఘనిస్తాన్ మీద ఓడిపోవడం జరిగిందని అంటారు? ఆ పిచ్లో బౌలర్స్కి హెల్ప్ ఉంది, ముఖ్యంగా పేస్ బౌలర్స్కి హెల్ప్ ఉన్న పిచ్ అది. ఆ పిచ్ మీద వాళ్ళు ఎందుకనో చేతులు ఎత్తేసారు, మొత్తం బ్యాట్స్మెన్ అందరూ కూడా సడన్గా ప్యానిక్ అయిపోయారు. ఎప్పుడైతే మేజర్ బ్యాట్స్మెన్ ఇద్దరు ముగ్గురు పవర్ ప్లేలోనే అవుట్ అయిపోయారు, వాళ్ళ ప్యానిక్ సెట్ అయింది వాళ్ళకి. సో మ్యాక్స్వెల్ ఒక్కడే బాగా ఆడాడు. ఐ థింక్ అది రిపీట్ కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో వస్తారు. ఇండియాతో అనేక సందర్భాలు ఆడారు కాబట్టి ఇండియన్ బౌలర్స్ని అలా ఫేస్ చేయాలి. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఐపీఎల్ ఆడిన ప్లేయర్సే, ఎక్సెప్ట్ 1 or 2 ఎవ్రీబడి ప్లేస్ ఇన్ ఐపీఎల్. సో వాళ్ళకి ఇండియన్ బౌలర్స్ విషయంలో ఆ ఫెమిలియారిటీ ఉంది, కలిసి ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఐ థింక్ దట్ విల్ హెల్ప్ దెమ్ ఎ లాట్. అండ్ ఈ స్టేడియంలో బేసిక్ గా ఇది ఐపీఎల్ లాంటి స్టేడియం అంటున్నారు కాబట్టి ఎక్కువ రన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ రోజు ఎంత వరకు రన్స్ వెళ్లే ఛాన్స్ ఉందంటారు? అయితే ఇక్కడ ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నైట్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ వచ్చాయి. డే మ్యాచ్ ఇక్కడ జరిగింది ఒకటి, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్. దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ టీం 163 చేసింది, బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. సో డే మ్యాచ్లో పిచ్ ఎలా ఉంటుంది అనేది కొంచెం డౌట్. తర్వాత వర్షం ప్రమాదం కూడా ఉంది. సో వర్షం ప్రమాదం ఉంటే ఏం చేయాలి అది కూడా చూడాల్సిన అవసరం. అండ్ ఒకవేళ అంటే వర్షం పడితే నెక్స్ట్ సెమీఫైనల్ సినారియో అనేది ఎలా ఉండొచ్చు అంటారు? వర్షం పడితే ఇండియాకి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇండియాకి 4 పాయింట్స్ ఉన్నాయి. 5 పాయింట్స్తో వాళ్ళు గ్రూప్ని టాప్ చేస్తారు. సో ఇండియాకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆస్ట్రేలియాకి ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే వర్షం పడితే వాళ్ళు ఒకటే పాయింట్ వస్తుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ కనుక బంగ్లాదేశ్ మీద గెలిస్తే ఆస్ట్రేలియా విల్ బి అవుట్ ఆఫ్ ది రికనింగ్, వాళ్ళు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. సో వర్షం రాకుండా, వాష్అవుట్ అవ్వకుండా మ్యాచ్ జరగాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారు. మనం కూడా ఏంటంటే ఫుల్ మ్యాచ్ జరగాలని కోరుకోవాలి, ఎందుకంటే షార్ట్ ఎండ్ మ్యాచ్ అనేది ఎప్పుడు కూడా రిజల్ట్ ఒక లాటరీ అయిపోతుంది. సెకండ్ బ్యాటింగ్ చేసే టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఈరోజు కూడా చూసాం సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో సెకండ్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకి ఎప్పుడైతే 3 hours రెడ్యూస్ అయ్యాయో ఒక టఫ్ మ్యాచ్లో వాళ్ళు గెలవగలిగారు. అండ్ సెకండ్ టీమ్ లో చూసుకుంటే ఆల్రెడీ సెమీఫైనల్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చేసింది, కానీ ఫస్ట్ టీమ్ లో చూసుకుంటే సెమీఫైనల్స్ విషయంలో పాయింట్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో సినారియో ఏంటంటారు, అది కొంచెం క్లారిటీ సినారియో ఏంటంటే ఇండియా చాలా వరకు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే ఇండియాకి నెట్ రన్ రేట్ +2.4 ఉంది కాబట్టి ఇండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఆస్ట్రేలియా కూడా ప్లస్సే ఉంది, కానీ వాళ్ళు 0.22 ఉంది. సో వాళ్ళు ఇండియా మీద కనీసం ఐ థింక్ ఒక 41 రన్స్ మార్జిన్తో గెలవాలి. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద ఒక 81 రన్స్ మార్జిన్తో గెలవాలి. అలా 2 సందర్భాలు జరిగితే ఇండియా ఎలిమినేట్ అవుతుంది, లేకపోతే అది ఆల్మోస్ట్ మనం ఊహించని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ అన్ని చిన్న చిన్న స్కోర్లు వస్తున్నాయి. ఒక టీం 80 పరుగులతో, ఒక టీం 40 పరుగుల తేడాతో గెలవడం అనేది సాధారణంగా జరగదు. ఆ 2 జరగాలి. 2 జరిగితే ఇండియా ఎలిమినేట్ అవుతుంది, లేకపోతే ఇండియా ఇస్ ఇన్ సేఫ్ పొజిషన్. చాలా వరకు ఇండియా ఈరోజు మ్యాచ్ ఓడిపోయినా సరే ఆస్ట్రేలియాతో వాళ్ళకి ఉన్న నెట్ రన్ రేట్ అడ్వాంటేజ్తో ఇండియా విల్ బి త్రూ. కానీ ఆస్ట్రేలియాకి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య పోటీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ మీద గెలిచి ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఓడిపోతే ఆస్ట్రేలియా విల్ బి అవుట్. ఒకవేళ ఆస్ట్రేలియా గెలిచినా కూడా ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ మ్యాచ్ ఆడతారు కాబట్టి నెట్ రన్ రేట్ ఎంత తేడాతో గెలిస్తే మేము బంగ్లాదేశ్ పైన మాకు సెమీఫైనల్ ఛాన్స్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో జస్ట్ గెలిచినంత మాత్రాన ఆస్ట్రేలియా సెమీస్కి వెళ్ళే పరిస్థితి ఉండదు. దే ఆల్సో హ్యావ్ టు అవాయిడ్ ది రిజల్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్. అండ్ ఈ రోజు అంటే ఆల్రెడీ మనకి 3 స్పిన్నర్స్ ఉన్నారు, కానీ ఒకవేళ బౌలింగ్ విషయంలో ఏమన్నా శివం దూబేని యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందంటారు? చాలా కష్టం, ఎందుకంటే 6 బౌలర్స్ ఆల్రెడీ ఉన్నారు మనకి. ఒకవేళ మ్యాచ్ సిచ్యుయేషన్ కాస్త అనుకూలంగా ఉంది, మనం గెలుస్తున్నాం అనుకున్న టైంలో అయితే యూజ్ చేస్తారు. కానీ ఒకవేళ శివం దూబే కవర్ వేసి దాంట్లో ఒక 20-30 రన్స్ వెళ్ళిపోయినాయి అంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 6 బౌలర్స్ మీకు అవైలబుల్ ఉన్నప్పుడు, గన్ బౌలర్స్ ఉన్నప్పుడు శివం దూబేకి సాధారణ సందర్భాల్లో ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ మనకి చాలా క్రూషియల్ మ్యాచ్. అదే వేరే టీం మీద అయితే చేసిన అర్థం ఉంది, కానీ ఈ మ్యాచ్లో శివం దూబేకి ఇచ్చే అవకాశం అయితే కనబడలేదు.
అండ్ మన బౌలింగ్ అటాక్ విషయంలో మన ఆఫ్ఘనిస్తాన్ చూసుకుంటే వాళ్ళ బౌలింగే అక్కడ స్ట్రెంగ్త్ బ్యాట్స్మెన్ కంటే అనిపించింది. సో ఈ రోజు ఎవరిని కౌంటర్ అటాక్ చేసే ఛాన్స్ ఉందంటారు? మెయిన్ గా బౌలర్స్ వీళ్ళకి డేంజరస్ అని. మన బౌలర్స్ మన బ్యాట్స్మెన్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఖచ్చితంగా బుమ్రాని జాగ్రత్తగా ఆడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ క్లెవర్ బ్యాట్స్మెన్ వాళ్ళు. బుమ్రా విషయంలో వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకోరు. బహుశా హర్షదీప్ అగేన్స్ట్ గా అక్షర్ పటేల్, జడేజా వీళ్ళ మీద, హార్దిక్ పాండ్యా వీళ్ళ మీద ఎక్కువగా వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువగా కొంచెం షార్ట్ లెంత్ బాల్స్ వేస్తుంటారు, షార్ట్ పిచ్ డెలివరీస్. వాటిని వాళ్ళు షార్ట్ పిచ్ డెలివరీస్ ఆడడంలో ఆస్ట్రేలియన్స్ అంత ఎబిలిటీ ఎవరికి ఉండదు. సో ఈ మిగతా బౌలర్స్ టార్గెట్ చేస్తారు. కుల్దీప్ని, బుమ్రాని జాగ్రత్తగా ఆడుకుంటారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పిచ్ లో స్పిన్నర్స్ కి అయితే అనుకూలంగా ఉందని తెలుస్తుంది. అండ్ ఫాస్ట్ బౌలర్స్ కి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అంటారు సార్ పిచ్? ఈ పిచ్ లో మనం చూసిందంటే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ రన్స్ ఇవ్వడం చూసాం మనం. స్పిన్నర్స్ కి ఎక్కువ హెల్ప్ ఉంది. సో ఫాస్ట్ బౌలర్స్ కంటే కూడా స్పిన్నర్స్ రెండు టీమ్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఒకవేళ ఆస్ట్రేలియా యాగన్ ఆడించకపోయినా కూడా వాళ్ళు మ్యాక్స్వెల్ ఉన్నాడు కాబట్టి మ్యాక్స్వెల్ కి ఫుల్ కోట్ అవ్వచ్చు. అవసరమైతే ట్రావిస్ హెడ్ కూడా కెన్ బౌల్ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్. అండ్ మ్యాక్స్వెల్ విషయానికి వస్తే, మ్యాక్స్వెల్ ఆఫ్ఘనిస్తాన్ పైన వస్తే ఆటోమేటిక్ గా రెచ్చిపోతాడు. కానీ ఆ కన్సిస్టెన్సీ అనేది ఫస్ట్ నుంచి తను కన్సిస్టెంట్ గా ఒక మ్యాచ్ ఆడి నెక్స్ట్ కంటిన్యూస్ గా మ్యాచెస్ ఆడడం చూడలేదు. సో ఈ రోజు మ్యాక్స్వెల్ ఎలా ఆడతాడంటారు? మ్యాక్స్వెల్ మనం ఐపీఎల్లో చూసాం ఏమాత్రం ఫామ్లో లేకపోవడం. తర్వాత మనకి ఈ వరల్డ్ కప్లో కూడా అతను పెద్దగా పర్ఫామ్ చేయలేదు. కానీ గత 2 మ్యాచ్లుగా అతను మళ్ళీ ఫామ్లోకి వచ్చినట్టుగా ఉంది. లాస్ట్ బిఫోర్ మ్యాచ్లో కూడా ఒక 20-25 రన్స్ అతను క్విక్గా చేశాడు. సో మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈజ్ అ గేమ్ చేంజర్. అతను ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల ఎబిలిటీ ఉండే ప్లేయర్. అది వాళ్ళకి చాలా రైట్ టైంలో మ్యాక్స్వెల్ ఫామ్లోకి రావడం అనేది ఆ టీంకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం. అండ్ ఈ పిచ్ మీద అంటే ఇప్పటి వరకు యావరేజ్ స్కోర్ అనేది ఎంత వరకు ఉందంటారు? యావరేజ్ స్కోర్ ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ పిచ్ మీద 175 దాకా ఉంది యావరేజ్ స్కోర్. 175, 180 ఉంది. 180 పైన ఉన్నట్టుంది. ఐ థింక్ ఉంది. కానీ అదే డే మ్యాచ్ కాబట్టి డేలో ఎలా ఉంటుంది అనేది యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదే అంటే ఫస్ట్ ఇప్పుడు టాస్ గెలిచిన వాళ్ళు ఏది చూస్ చేసుకోవాలంటారు? అండ్ పార్ స్కోర్ ఎంత వరకు పెట్టాలంటారు? టాస్ గెలిచిన వాళ్ళు వర్షం ప్రమాదం ఉంది కాబట్టి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడమే కరెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు సెకండ్ టైంలో మీరు డిఎల్ఎస్ని బట్టి చేసుకోవచ్చు. కానీ టాస్ గెలిస్తే మాత్రం కనీసం మినిమం 180 బోర్డు మీద పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మొన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ విషయంలో వస్తే ఆస్ట్రేలియా టాస్ విషయంలోనే ఎక్కడో తప్పు డెసిషన్ తీసుకుంది అని అనిపించింది. అండ్ ఈ రోజు కూడా వాళ్ళు అదే కన్ఫ్యూజన్ లో ఏమన్నా ఉంటారంటారా? ఉంటారు. కానీ ఇక్కడ మనం వర్షం ప్రమాదం లేకపోతే వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా చేయొచ్చు. లేని పక్షంలో వర్షం ప్రమాదం ఉంటే ఏ టీం అయినా సరే ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం. అండ్ రెండు టీమ్స్ లో కెప్టెన్స్ ఎక్కడో కొంతవరకు వాళ్ళ కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారు. అక్కడ మిచెల్ మార్ష్ పెద్దగా స్కోర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ రోహిత్ శర్మ కూడా మొన్న మ్యాచ్ లో మంచి స్టార్ట్ అయితే ఇచ్చాడు కానీ ఎక్కువ రన్స్ స్కోర్ చేయలేకపోయాడు. అది కొంతవరకు రెండు టీమ్స్ కి డిసడ్వాంటేజ్ ఎక్కడ ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా మార్ష్ విషయంలో అది చాలా ఉంది. మార్ష్ రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్ కూడా చేయట్లేదు. అతను క్యాప్టెన్సీలో కూడా అతను అంత ఎఫెక్టివ్ గా అనిపించట్లేదు కంపేర్ టు ప్యాట్ కమిన్స్. కానీ రోహిత్ శర్మ విషయంలో నాకు అలాంటిది ఏం అనిపించట్లేదు. ఎందుకంటే అతను అగ్రెసివ్గా ఆడుతున్నాడు, రిస్క్ తీసుకుని హై రిస్క్ గేమ్ ఆడుతున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో 50 చేశాడు ఐర్లాండ్ పైన. తర్వాత మొన్న లాస్ట్ మ్యాచ్లో ఒక 25-30 రన్స్ చేశాడు. అది కూడా క్విక్గా చేశాడు. 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అతను చెప్పింది మ్యాచ్ తర్వాత కూడా చెప్పింది ఏంటంటే ఈ ఫార్మాట్లో ఈ నీడ్ నాట్ మేక్ 50s and 100s. క్విక్గా మీరు అవతల టీం మీద ప్రెషర్ పెడుతూ రన్స్ చేయాలి. సో అదే టెంప్లెట్తో వెళ్తున్నారు. మీరు లాస్ట్ మ్యాచ్లో ఇండియా చూస్తే 196 ఎంతో చేశారు మన వాళ్ళు. దాంట్లో ఒకే ఒక 50 ఉంది, మిగతా అన్ని 30s 20s ఉన్నాయి. సో అది ఆ టెంప్లెట్ ఈజ్ అ రైట్ థింగ్. ఎందుకంటే మీరు స్ట్రైక్ రేట్ బాగా మెయింటైన్ చేస్తూ 20-30 చేసి మీకు లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి మీరు ఈచ్ ప్లేయర్ కంట్రిబ్యూట్ చేస్తూ వెళ్తే మీకు రావాల్సిన 200 ఆటోమేటిక్గా వస్తుంది. సో ఆ ఫార్ములాతో వెళ్తున్నారు కాబట్టి ఐఎమ్ నాట్ టూ మచ్ వరీడ్ అబౌట్ రోహిత్ శర్మాస్ ల్యాక్ ఆఫ్ రన్స్. ల్యాక్ ఆఫ్ ఫామ్ వేరే, ల్యాక్ ఆఫ్ రన్స్ వేరే. ఫామ్లో ఉన్నాడు అతను, 6లు కొడుతున్నాడు, బాల్ బ్రహ్మాండంగా మిడిల్ చేస్తున్నాడు. సో అలాంటి సిచ్యుయేషన్లో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ హిస్ ఫామ్. అంటే తన స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడట్లేదేమో రోహిత్ శర్మ, అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చి ఆడుతున్నాడు అని అయితే అనిపిస్తుంది. అదే ఎక్కడో త్వరగా అవుట్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పెడుతుందేమో అని అంటారు. రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ దే ఆర్ నాట్ కట్అవుట్ ఫర్ దిస్ T20 కైండ్ ఆఫ్ హిట్టింగ్. వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఆడే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి అలవాటు లేని వ్యవహారం అది. దానివల్ల వాళ్ళకి రావాల్సిన గతంలో చూసినట్టు రోహిత్ శర్మకి అయితే 5 T20 100s ఉన్నాయి, T20 ఇంటర్నేషనల్ 100s. విరాట్ కోహ్లీ కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడతారు. కానీ ఇక్కడ 20s 30stతోనే చేస్తున్నారంటే టీమ్ కాజ్కి వాళ్ళు ఆడుతున్నారు. సో దట్ ఈస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు, 3
టెరిఫిక్ సిక్సర్స్ కొట్టాడు. సో అందుకంటే అతను రైట్ టైంలో ఫామ్లోకి వచ్చాడు. ఈ క్రూషల్ స్టేజ్లో మన బిజినెస్ ఎండ్కి వచ్చి ఆఫ్ ది టోర్నమెంట్ వచ్చినప్పుడు అతను ఫామ్లోకి రావడం మనకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా ఈ రోజు ఈ రెండు టీమ్స్ మధ్య ఎంతవరకు స్కోర్ వస్తుంది అండ్ ఎవరు ఎన్ని వికెట్స్ తీస్తారంటారు అండ్ కంప్లీట్ సినారియో ఎలా ఉంటుంది సార్? అలా ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైన విషయం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ ప్రెడిక్షన్స్. ఐ థింక్ ఇండియా డెఫినెట్గా ఈ మ్యాచ్లో బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఆస్ట్రేలియాని ఏమాత్రం తక్కువగా అంచనాకి వీయలేదు. ఒకవేళ ఫుల్ మ్యాచ్ కనుక జరిగితే ఇట్ విల్ బి హమ్డింగర్ ఆఫ్ ఎ మ్యాచ్. డెఫినెట్గా చాలా ఇంటెన్స్ బ్యాటిల్. ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియా బ్యాటిల్ ఎప్పుడు అలాగే ఉంటుంది, అలాగే చాలా చాలా ఒక మంచి హోరాహోరీ పోరాటం చూసే అవకాశం ఉంటుంది. అండ్ అంటే ఒక విషయం వినిపిస్తుంది సార్, మనం ఓడిఐ వరల్డ్ కప్ లో కంటిన్యూస్ గా అన్ని మ్యాచ్లు గెలిచి ఫైనల్స్ ఓడిపోయాము. సో ఇందులో కూడా కంటిన్యూస్ గా అన్ని మ్యాచ్లు గెలిస్తే ఫైనల్ ఓడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇది వదిలేసినా పర్వాలేదు అని. వదిలేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అంటారు? ఎవరు కావాలని ఓడిపోయే పరిస్థితి ఉంది. విన్నింగ్ మొమెంటం కంటిన్యూ చేయాలని చూస్తారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మీద ఇక్కడ గెలిచి ఒకవేళ ఫైనల్లో వాళ్ళతోనే ఆడాల్సి వస్తే ఈ విజయం తాలూకు ఆ సైకలాజికల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో మీరు అన్నట్టుగా ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏంటంటే ఒక 2 మ్యాచ్లు ఓడిపోతే ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గుతాయి, అది నిజమే. కానీ ప్రతి మ్యాచ్ గెలవాలి, ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయాలని ప్రతి ప్లేయర్ కూడా అనుకుంటారు. చాలామంది ఏమనుకుంటారంటే వీళ్ళు 100% కమిట్మెంట్తో ఆడట్లేదు అనుకుంటారు. వాళ్ళ మీద ఉండే ప్రెషర్స్ కానీ వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్, వాళ్ళ ఫామ్, ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. దే ఆర్ నాట్ బౌలింగ్ మిషన్స్, బ్యాటింగ్ మిషన్స్ కాదు. సో దానివల్ల అన్నిసార్లు బాగా పర్ఫామ్ చేయలేకపోతారు. అంతేగాని కావాలని ఓడిపోవడం, లేకపోతే ఓడిపోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనుకోవడం అనేది కరెక్ట్ లైన్ ఆఫ్ థింకింగ్ అయితే కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ICC T20 వరల్డ్ కప్ 2024 స్పెషల్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు VC.